గూడూరు మండలంలోని తోటపల్లి పంచాయతీ పరిధిలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. అనేక కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. రైతు భరోసా కేంద్రం, ధాన్యం స్థిరీకరణ కేంద్రం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. సోమిరెడ్డి నీతులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు ఒక్క తోటపల్లి పంచాయతీ పరిధిలోనే 28 కోట్ల మేర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అందించామన్నారు. మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలిపారు. అలాగే శాసనసభ్యుడిగా నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. మా ఖర్చులు అయిపోయినాయని చెప్పారు. ఈరోజు హౌస్ ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ తోటపల్లి గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం. దానితో పాటు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించినప్పుడు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యల్ని తెలియజేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పూర్తి చేసి నిధులు మంజూరు చేసి పూర్తి చేసి వాటిని ప్రారంభించడం రోజు సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఈ ఒక్క గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు 4,80,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేశాం. 23,75,00,000 రూపాయలు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి, ఇళ్ల స్థలాలకి, ఇళ్ల నిర్మాణానికి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు మంజూరు చేశారు. ఒక్క తోటపల్లి పంచాయతీ పరిధిలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా 28,55,00,000 రూపాయలు విలువైనటువంటి పనులన్నీ ఈరోజు పూర్తి చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక సందర్భాలలో ప్రజలకు అండగా నిలిచాం. ఈరోజు అక్వాకు సంబంధించి ₹50 ఈరోజు అక్వాకు యూనిట్ కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసైన్మెంట్ కి సంబంధించి ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ఈ రోజు కూడా పట్టాలు పంపిణీ చేశాం. ఈ రోజు అసైన్మెంట్లకు సంబంధించి ఎవడో తలమాసినటువంటి విధవ ఒకటి తిరుగుతా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి రైతులకు సంబంధించి ఎంత ఇచ్చాము, ఏమి ఇచ్చాము అనేటువంటి దాని మీద బహిరంగంగా ఛాలెంజ్ విసిరితే ఇవ్వలేనటువంటి వాడు, చేతగానటువంటి వాడు, అధికారంలో ఉండి అవినీతికి పాల్పడడం తప్ప ప్రజా సంక్షేమాన్ని గురించి పట్టించుకొని సోమిరెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటు అనేటువంటి విషయం. కాబట్టి చెప్పాం, ఈరోజు అసైన్మెంట్ కి సంబంధించి అందరికీ ఈరోజు అసైన్మెంట్ కి సంబంధించినటువంటి భూముల పంపిణీ, ఈ రోజు కూడా ఈ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం హయాంలో మోసం చేసి ఎగ్గొట్టినటువంటి వాటికి ఈరోజు పట్టాల పంపిణీ చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో అందరికీ అండగా నిలిచాం. బియ్యం వంటనైనా పంపిణీ చేశాం. కరోనా కష్టకాలంలో ఎక్కడ కూడా కనిపించినటువంటి ప్రబుద్ధులు ఈరోజు ఏదేదో మాట్లాడి విమర్శలు చేసేటువంటి పరిస్థితి. గతంలో తుఫాను వచ్చినప్పుడు 600 కుటుంబాలకి 25 కేజీల బియ్యం, 2,700 కుటుంబాలకి 10 కేజీల బియ్యం ఇచ్చి ₹1 కూడా డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళు ఈరోజు మేము 4,000 ఇచ్చాం, 5,000 ఇచ్చాం అంటే గతాన్ని మర్చిపోయి ఉంటారులే, మనం ఎంత ఇచ్చినా చెల్లుబాటు అవుతులే అని నోరు తెరిస్తే అబద్ధాలు కూయడం తప్ప వేరే మాటలు మాట్లాడడానికి చేతకానటువంటి వాళ్ళు. ఈరోజు మేము చెప్పాం, 18,000 కుటుంబాలకి 25 కేజీల బియ్యం ఇచ్చాం. ఒంటరిగా ఉంటే ₹1,000 ఇచ్చాం. కుటుంబానికి ₹2,500 ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళకి కేజీ కందిపప్పు ఇచ్చాం, లీటర్ ఆయిల్ ఇచ్చాం, కేజీ ఉల్లగడ్డలు ఇచ్చాం, కేజీ ఎర్రగడ్డలు ఇచ్చాం. 18,000 కుటుంబాలను ఈ రోజు ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు గతంలో ధాన్యానికి సంబంధించి అనేక సందర్భాలు చెప్పాం. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దళారుల దగ్గర, వ్యాపారుల దగ్గర ముడుపులు మింగి రైతుల నడ్డి విరిచి రైతులకు గిట్టుబాటు ధర కనిపించలేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కన్నా అధిక మొత్తానికి ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మధ్యలో చెప్పాడు, ఉక్రెయిన్ వారు జరిగింది కాబట్టి ధాన్యానికి రేట్లు పెరిగాయని. ప్రభుత్వం ఎగుమతులు ఆపివేసిన గత సంవత్సరం ఎంత రేట్ అమ్మింది అనేటువంటిది రైతులందరూ తెలిసినటువంటిదే. మరలా ఈ సంవత్సరం కూడా రేపు ఏప్రిల్ నెలలో రైతుల అమ్మకాల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వం నిర్దేశించినటువంటి గిట్టుబాటు ధర కన్నా 20 నుంచి 25% అధికంగా ఈ రోజు అమ్మేటువంటి పరిస్థితి. సంబంధించినటువంటి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసి దళారుల దగ్గర లేదా వ్యాపారస్తుల దగ్గర ముడుపులు తీసుకునేటువంటి అలవాటు, ఆ ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈరోజు రైతులు అండగా నిలవడం, రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర కన్నా అధిక ధరకు రావడం జరిగింది. విత్తనాల్లో డబ్బులు తిన్నారు, డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి రైతులకు ఇవ్వకుండా డ్రిప్ ఇరిగేషన్ డబ్బులు తిన్నారు, నీరు చెట్టు అని చెప్పి నీరు చెట్టు కింద దోచుకున్నారు, రైతు రథం అని చెప్పి రైతు రథం కింద ఎన్ని రకాలైనటువంటి అవినీతికి పాల్పడాలనో సోమిరెడ్డి అనేటువంటి వాడు వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులను అడ్డబెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి.
కాబట్టి ఈరోజు మేము అభివృద్ధిని గురించి ఆలోచన చేస్తున్నాం, సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. ప్రజలకి ఈ సర్వేపల్లి నియోజకవర్గం అనేటువంటిది 175 నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల కన్నా మిన్నగా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రతినిత్యం గ్రామాల్లో తిరిగితే ఏదో శిలాపలకాలు, శంకుస్థాపన శిలాపలకాలు కాకుండా ప్రారంభోత్సవ శిలాపలకాలు వేస్తున్నామంటేనే సమగ్రంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎంత అభివృద్ధి జరిగిందనేటువంటిది గ్రామాల్లో అనేక సందర్భాల్లో చెప్పాం. వ్యక్తిగత విషయాల మీద తప్ప గ్రామ సమస్యల మీద అర్జీ రాకూడదని. ఈ రోజు వచ్చినా కూడా వ్యక్తిగత సమస్య, వాళ్ళ కుటుంబ సమస్యల మధ్య ఉన్నటువంటి పొలానికి సంబంధించినటువంటి అర్జీ తప్ప ఎక్కడ కూడా ఒక అర్జీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. గ్రామాలకు వెళితే ఒక్క అర్జీ కూడా లేకుండా చర్యలు తీసుకుంటానన్నటువంటిది ఈరోజు వాస్తవ రూపం దాల్చడం సంతోషం. ఇది అధికారులు, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరి కృషి ఫలితం ఈరోజు సమగ్రంగా, సంపూర్ణంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువుగా తీసుకుపోగలిగాం. కాబట్టి తప్పనిసరిగా రేపు ఎన్నికలు వచ్చే నాటి వరకు ప్రజలకు అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా చూస్తాం. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలనేటువంటి ప్రజల ఆలోచనలకి తప్పనిసరిగా దానికి అనుగుణంగా పనిచేస్తాం. ప్రజల గుండె చప్పులకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ